నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 26/11 ఈ ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో చేసుకుంటూ వస్తున్న పరిణామాలు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. సంజోతా కావచ్చు, బియాన్ సింగ్ మర్డర్ కావచ్చు, ఇంకా రకరకాల అంశాలు భారతదేశ ఆంతరిక భద్రతను సవాల్ చేస్తూ, ప్రత్యేకించి పొరుగు దేశాలైన పాకిస్తాన్, సరే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ చేస్తున్న అరాచకాలు, వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాచన్ గారు. నిన్న 26/11 చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నామండి. అంటే ఆర్వీఎస్ మణి గారు ఆయన ఎఫర్ట్స్, తర్వాత ఆయన తీసుకొచ్చిన పుస్తకం, ఆయన మీద మళ్ళీ కేసు, అరెస్టులు, తర్వాత ఆయన బయటపడటం, తర్వాత పద్మశ్రీ, వీటి నుంచి మనం ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నావా? నేర్చుకుంటే సంజోతా జరిగి ఉండేదా? ఇన్ఫ్యాక్ట్ నిన్న సాయంత్రం ఒక 5 గంటల టైంలో నేను ఒక 10 నిమిషాలు మణిగారితో మాట్లాడాను. ఎందుకంటే నాకు సాయంత్రం ఒక డిబేట్ ఉండే నేను జనం టీవీలో. ఆయన ఒక కొత్తది కాదు యాక్చువల్లీ, పాత ఒక అలిగేషన్ అని చెప్పలేము కానీ ఒక సూచన ఇచ్చారు. మన దగ్గర ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన కింద 2 ఉంటారు డెప్యూటీ. నాకు తెలియదు ఇప్పుడు ఎవరున్నారో ఎంఓఎస్ అని. యూజువలీ వాళ్ళు అంత పెద్ద సీరియస్ క్యాండిడేట్స్ ఉండరు, కానీ యూపీఏ హయాంలో 2-3 అట్లాంటి సీనియర్ తీసుకున్నారు వాళ్ళు. ఒకరు అహ్మద్ అని చెప్పి కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి వచ్చిన ఒక ఆయన గురించి నిన్న జనం టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మణి గారు ఇది అన్నారు. నిన్న ఆయన ఇంటి నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో నేను ఫోన్ చేసి అడిగాను, మణి గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా అహ్మద్ గురించి, ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఐఎస్ఐతో సంబంధం ఉందని, ఐఎస్ఐ చీఫ్ వచ్చి ఆయన ఇంట్లో ఉన్నారని చెప్పి మీరు ఆరోపణ చేశారు. సో దానికి ప్రూఫ్ ఉందంటే మీరు రండి ఢిల్లీకి, వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అదే ప్రూఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కూడా ఉంది, కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు దొరుకుతుంది అన్నారు. మీరు ఆర్టీఏ ఫైల్ చేయండి అన్నారు. సో జనం టీవీ వాళ్ళు ఆర్టీఏ ఫైల్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మీద కేసు వేస్తా అన్నారు ఐయుఎంఎల్ వాళ్ళు. మీరు ఇట్లా ఆరోపణ చేస్తున్నారు అది అంటే, మేము కేసు వేస్తాము, మేము ఆర్టీఏ వేస్తాము. బహుశా వాళ్ళు చెప్పకపోవచ్చు మినిస్ట్రీ, ఎందుకంటే సెన్సిటివ్ కంటెంట్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఈయనని ఇట్లా ట్రాక్ చేసాము, నేపాల్ నుంచి వస్తున్నాడు, ఆయన నేపాల్ నుంచి వచ్చిండు, డైరెక్ట్ రాలేదు. డైరెక్ట్ వస్తే మాకు తెలిసిపోతుండే. నేపాల్ నుంచి పేరు మార్చుకొని ఇంకా నేపాల్ నుంచి వస్తున్నట్టు పాస్పోర్ట్ అక్కర్లేదు, ఇండియన్గా వచ్చారనమాట. ఇటువైపు ఐఎస్ఐ చీఫ్ ఆయన వచ్చి ఈయన ఇంట్లో ఉన్నారని చెప్పి మణిగారు ఆరోపణ చేశారు. సో మనం పెట్టినా కానీ ఇది రాదు, యూజువలీ తెలిసే ఇట్ కెనాట్ బి గివన్ అని చెప్పి. కానీ ఎనీవే ద ప్రూఫ్ ఇస్ దేర్. మీరు వస్తే నేను చూపిస్తాను, మీరు ఇంటికి తీసుకెళ్ళలేరు, ప్రూఫ్ తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. అది చెప్పినప్పుడు శశి థరూర్ గురించి మాట్లాడాం. మీకు గుర్తుంటుంది, శశి థరూర్ కూడా ఇదే అలిగేషన్స్ వచ్చింది ఆయన వ్యతిరేకంగా. మెహర్ థరార్ అని చెప్పి ఒక పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్తోనే సంబంధం ఉందని శశి థరూర్ వైఫ్ సునంద పుష్కర్ ఓపెన్గా చెప్పారు. ఈమె ఐఎస్ఐ కోసం పనిచేస్తుంది, శశి థరూర్ని ట్రాప్ చేసింది ఒక అఫేర్లో అని చెప్పి 3వ రోజు సునంద పుష్కర్ వాస్ ఫౌండ్ డెడ్ ఇన్ లీలా. ఇది ఏం జరిగింది అందరికీ డౌట్ వచ్చింది. అది కేరళలో ఉన్న ఒక ఐపీఎల్ టీం టస్కర్స్, దానితో సంబంధం ఉంది. లలిత్ మోదీ దాని మీద ఆరోపణ చేశారు దట్ ఈమెకి స్టేక్ ఇవ్వడంలో, ఈమె 10 పైసలు పెట్టకుండా ఈమెకి 15% స్టేక్ ఇచ్చారు ఆ టీంలో. అది గల్ఫ్ నుంచి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తీసుకోమని. శశాంక్ మనోహర్ గారు అప్పుడు బీసీసీఐ చీఫ్ ఉన్నారు, ఆయన చెప్పారంట మీరు క్వశ్చన్ చేయకూడదు, ఇచ్చేసేయండి ఆమెకని చెప్పారంట. అంటే ఆయన మీద కూడా అంత ప్రెషర్ ఉండే. గల్ఫ్ నుంచి అనగానే మనకు తెలిసిపోతుంది ఎవరున్నారు, ప్లేయర్స్ ఎవరున్నారు, హవాలాలు ఎవరు ఆడుకుంటారు, పాకిస్తాన్ కనెక్షన్ అంతా. ఇదొక కనెక్ట్ ద డాట్స్లో వచ్చేసింది అనమాట. శశి థరూర్ కూడా దీంట్లో పడ్డారు. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ యూపీఏ అయిన తర్వాత ఎన్డీఏ వచ్చినప్పుడు ఎంజే అక్బర్ పడ్డారు. ఇట్లానే ఎంజే అక్బర్ మీద ఆరోపణలు వచ్చినాయి, మీటూ ఆరోపణలు వచ్చినాయి. ఒక లేడీ జర్నలిస్ట్ ఆరోపణ చేశారు, రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తర్వాత ఎంజే అక్బర్ కేసు వేశారు ఆ లేడీ మీద. ఆమె కోర్టుకి రావట్లేదు, బంద్ చేసేసింది. తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇస్తే ఆమె కోర్టుకు వచ్చింది. ప్రూఫ్ అడిగితే ప్రూఫ్ ఏం లేదు, అది ఇదని చెప్పి ఆమె అది చెప్పగానే కేసు డిస్మిస్ చేసేసారు. జడ్జ్ అన్నారు అగేన్స్ట్ ఎంజే అక్బర్ ఏం కేసు ఏం లేదు, మీరు క్షమాపణ చెప్పాలని ఏదో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు వర్డ్స్ బట్ బేసిక్లీ ఎంజే అక్బర్ని ఎగ్జానరేట్ చేశారు. అంటే ఆయన ఏ పాత్ర లేదు ఈ మీటూ అలిగేషన్స్లో అని చెప్పి. దాని తర్వాత మీటూ అలిగేషన్స్ బయటికి రాలేదు ఆయన వ్యతిరేకంగా. ఓకే, ఎందుకంటే ఆ లేడీ చెప్పింది చాలామంది మహిళలతో చేశారు, ఇట్లా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరు రాలేదు. షీ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ కదండి. నథింగ్ అది. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం మణి గారు చెప్పారు నాకు నిన్న. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్లో అన్ని సీనియర్ మోస్ట్ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ప్రైమ్ మినిస్టర్ మోదీ,
యూజువలీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఫారెన్ మినిస్టర్ ఆల్సో జయశంకర్ గారు. వీళ్ళు ఎవ్రీ మంత్ మీట్ అవుతారు, ఒకసారి మంత్లో 2-3 సార్లు మీట్ అవుతారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. దాంట్లో చాలా క్రూషియల్ ఇష్యూస్ డిస్కస్ చేశారు, టాప్ సీక్రెట్. దాన్ని ఒక కాపీ ఆఫ్ ద మినిట్స్ ఆ మీటింగ్, ఆ రోజు ఆ జరిగిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఇస్తారు, ఫారెన్ అఫేర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్. ఎందుకంటే వాళ్ళు రేపు ఏదైనా పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా ఆరోపణ చేసినా కానీ దాన్ని అడ్డుకోవడానికి మీరు ఫార్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పి, ఇది టాప్ సీక్రెట్, ఎవరిని షేర్ చేయకూడదు, మీరు కాన్ఫిడెన్షియల్ ఉంచుతారు. అప్పుడు వీళ్ళని వేసుకుంటే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. ఇది జరిగింది. ఈ అహ్మద్, దాని తర్వాత మీరు శశి థరూర్ అండ్ ఎంజే అక్బర్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పారు. అప్పుడు ఆయన్ని ఈ ట్రాప్లో ఇరికించారు. ఆయన ఇస్తారేమో అనుకుని ఇవ్వలేదు, ఆయన కేసు వేసిండు, రాజీనామా చేసేసి కేసు వేసిండు. బట్ శశి థరూర్ని ఎలా ఇరికించారు? శశి థరూర్ని కూడా ఇలా ఇరికించారు, ఆయన ఇవ్వనన్నారు. ఆయన కూడా ఇవ్వనన్నారు ఆయన, కానీ ఆయన పడ్డారు ట్రాప్లో. బట్ ఈ వాజ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎంపీ అంతే కదా అప్పటికి? కాదు, హీ వాజ్ ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, సేమ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. వాళ్ళనే వేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వస్తుంది. వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీయో లేకుంటే న్యాచురల్ వాళ్ళ లైనే కాబట్టి హోమ్ మినిస్ట్రీ వాళ్ళో లేకుంటే మిగతా వాళ్ళ మీద వీళ్ళు వేసుకోరు, వాళ్ళకి వెళ్ళదు ఈ కాపీ. ఇప్పుడు అహ్మద్ ఎక్కడ ఉన్నాడు సార్? చనిపోయారు ఆయన, ఈజ్ డైట్, ఈ ఫాస్ట్ అవే. సో ఇప్పుడున్న ఆరోపణలు ఆఫ్ కోర్స్ చనిపోయిన వాళ్ళు ఏం డిఫెండ్ చేయలేదు అంటారు, కానీ నిన్న IOML వాళ్ళు థ్రెటన్ చేశారు జనం టీవీని, మీ మీద కేసు వేస్తుంటే జనం టీవీ ఛాలెంజ్ చేశారు, మేము కూడా రెడీగా ఉన్నాం, వేయండి కేసు మా మీద, మణిగారి దగ్గర ప్రూఫ్ ఉంది, మినిస్ట్రీలో ప్రూఫ్ ఉంది, మేము తెచ్చుకుంటాం, మీరు మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వకపోతే మేము పార్లమెంట్లో క్వశ్చన్గా రేస్ చేసి తీసుకొస్తాం ఆ ఇన్ఫర్మేషన్. అప్పుడైతే అవకాశం ఉంటుంది గవర్నమెంట్, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇది జరిగింది, ఆలోచించండి ఎంతది. ఇప్పుడు మాలేగాం బ్లాస్ట్కి వద్దాం మనం. మాలేగాం బ్లాస్ట్ మన అందరు తెలిసింది ఇస్లామిస్ట్ చేపించారు. ఓకే, దాంట్లో చాలా క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది ముందు, కానీ దాని తర్వాత సడన్గా ఒక హిందూ టెర్రర్ లింక్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు వీళ్ళు. దాంట్లోనే సాధ్వి ప్రజ్ఞ, మిగతా వాళ్ళని, కర్నల్ పురోహిత్ని అరెస్ట్ చేశారు. కర్నల్ పురోహిత్ రోల్ చాలా క్రూషియల్ దీంట్లో. కర్నల్ పురోహిత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండే ఆ టైంలో, కర్నల్ లెవెల్లో. అండ్ ఆయన బాస్కి రిపోర్ట్ చేస్తుండే. ఈ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటంటే లైక్ మన స్టేట్ ఇంటెలిజెన్స్ లాగానే వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దూరిపోతారు, పేరు ఏం చూపించకుండా. వాళ్ళు ఏదో నార్మల్ వర్కర్ లాగా అది ఇది, లేకుంటే ఈవెన్ అజిత్ దోవల్ గారు మీకు గుర్తుంటుంది, ఆపరేషన్ బ్లూ స్టార్లో రిక్షా నడిపించారు, అవును, సో ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి. ఓకే, అట్లాంటి చాలా రోల్ చేస్తారు వీళ్ళు. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ రోల్గా చేశారు ఈయన. చేసినప్పుడు ఈయనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పాకిస్తాన్ వైపు నుంచి ఒక దాడి జరగబోతుంది ముంబై మీద అని చెప్పి. ఎవరికి? ఈయనకి, పురోహిత్ గారు, కర్నల్ పురోహిత్. సో ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన బాస్కి పంపించారు. ఆ బాస్ న్యాచురల్లీ పైకి వెళ్ళి లాస్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళి ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి హోమ్కి వెళ్ళి ఉంటుంది. హోమ్ శివరాజ్ పాటిల్ దగ్గర ఉంటుంది. దేర్ ఇస్ ద గేమ్. అప్పుడు ఇమ్మీడియట్గా ఏదో మెసేజ్ వెళ్ళింది, ఈయనని వేసుకోండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు, పాకిస్తాన్ మన మీద దాడి చేయబోతున్నారు అని. మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉందే అంటే ప్రాబ్లం అయింది. దీనికే చిదంబరం గారి దగ్గర క్వశ్చన్ అడిగారు ఆ రోజు పార్లమెంట్లో, December 8th రోజు 2008లో, దాట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉండేనా? చిదంబరం అన్నారు, ఎస్ వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారని అడగలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనిషి కర్నల్ పురోహిత్. రైట్. ఆయన అరెస్ట్ చేశారు, టార్చర్ చేశారు, కొట్టారు. సాధ్వి ప్రజ్ఞని కొట్టి ఆమె ఇప్పుడు నడవలేకపోతున్న కండిషన్లో వచ్చేసింది, ఒక కన్ను పోయింది ఆమెది. ఈ కర్నల్ పురోహిత్ బికాజ్ ఆయన ఆర్మీ మ్యాన్ ఉన్నారు, టఫ్గా ఉన్నారు, ఆర్మీ ఆయన్ని బ్యాక్ చేశారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు ఆయన సపోర్ట్కి, సేయింగ్ దట్ ఆయన మా కోసం పనిచేస్తున్నాడు. హీ వాజ్ కీపింగ్ హిస్ బాసెస్ ఇన్ఫార్మ్డ్. అభినవ్ భారత్ జాయిన్ అయ్యాడా, ఇక్కడ జాయిన్ అయ్యాడా, ఎక్కడైనా కానీ వాళ్ళ బాస్కి రిపోర్ట్ ఇస్తున్నాడు, ఇవ్వాల్సింది కదా, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఆర్మీ కోసం. వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే ఎంఐలో ఒక 3-4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని యాక్టివ్ ఫీల్డ్లో తీసుకొస్తారు. ఆర్మీ నిలబడటం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. నిజంగా నిలబడ్డారు. ఫ్యామిలీకి క్వార్టర్స్ సపోర్ట్ ఇచ్చారు, క్వార్టర్స్ ఉంచుకున్నారు, వాళ్ళకి కావాల్సిన రేషన్స్ అని ఉంటుంది చూడండి, వాళ్ళ క్యాంటీన్ నుంచి అన్నీ పంపించారు. ఆర్డర్లీని పెట్టుకున్నారు, ఎందుకంటే ఒక మనిషి లేడు కదా ఇంట్లో, ఆర్డర్లీని పెట్టారు. వాళ్ళు ఏమైనా కావాలంటే వాళ్ళ పిల్లలకి ఉన్న ట్యూషన్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి అన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసి అన్నీ చేశారు. కర్నల్ లెవెల్ ఇస్ అ ప్రతి సీనియర్ లెవెల్ ఆర్మీలో. ఓకే, సో ఇది కమాండర్ లెవెల్ ఉంటుంది అది అనమాట, కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో. సో దాని తర్వాత మనకు తెలిసిందే ఈ ఘటన జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ కర్నల్ పురోహిత్ కానీ, సాధ్వి ప్రజ్ఞ, మిగతా వాళ్ళని కోర్ట్ అన్నారు నో ఎవిడెన్స్ అగేన్స్ట్ దమ్, ఇదంతా కుక్డ్ అప్ ఎవిడెన్స్ అన్నారు.
కావాలని చెప్పి ఎవిడెన్స్ తయారు చేసుకున్నారు, కానీ పాపం వాళ్ళు ఎంత టార్చర్ ఫేస్. టార్చర్ చేశారు. సాధ్వి ప్రజ్ఞ ఎప్పుడు కూడా నడవలేకపోతుంది ఆమె, ఓకే, వీల్ చైర్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కర్నల్ పురోహిత్కి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ఆయన బ్రిగేడియర్ అయ్యారు. సర్వీస్ అండి ఈ సర్వీస్ ఈ వాస్ ప్రమోటెడ్ రీసెంట్లీ. ఒకసారి బ్రిగేడియర్ అయితే మళ్ళీ మీ 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఈ వుడ్ రిటైర్డ్ నా. ఓకే, ఆయన అకార్డింగ్ టు మనీ గారు ఈ వుడ్ గాన్ ఈవెన్ సీనియర్ లెవెల్, ఒక లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ లెవెల్కి వెళ్ళిపోతుండే ఆయన. నార్మల్ ప్రమోషన్ ఉంటుండే ఇప్పుడు దాకా. అంటే సో ఎవరో కర్నల్ పురోహిత్ని అడ్డుకోవడానికి ఆయనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనని బయటికి రానియకూడదని చెప్పి జైల్లో వేసిన మనుషులు. ఆయన టార్చర్ చేయడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని ఢిల్లీ నుంచి పంపించారు, ఐబీ నుంచి పంపించారు, ఈవెన్ సాధ్వి ప్రజ్ఞాని కూడా కొట్టారు. నేను చెప్పాను చూడండి, ఇది ఎవరు చేపించారు? ఆబ్వియస్ ఆన్సర్ ఇస్ వి నో, టాప్ లెవెల్ నుంచి వచ్చింది. శివరాజ్ పాటిల్ ఆఫీస్. శివరాజ్ పాటిల్కి అంత పవర్ లేదు సార్, ఆయన ఆఫీస్. శివరాజ్ పాటిల్ ఎవరి దగ్గర నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది ఇట్లా చేయండి అని చెప్పేసి. ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ ఉండే మన్మోహన్ సింగ్ లాగానే. మన్మోహన్ సింగ్ ఆఫ్ కోర్స్ తెలియదు కూడా ఇదంతా జరుగుతుందని, ఆలోచించాడు ఒక ప్రధానమంత్రిగా శివరాజ్ పాటిల్ తెలుసు, అట్లీస్ట్ హీ వాజ్ హ్యావింగ్ డైరెక్ట్ కాంటాక్ట్. దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. పాకిస్తాన్ పేరోల్లో టాప్ పార్టీ వాళ్ళందరూ ఉన్నారు, తెలిసిపోయింది.